నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనే పార్టీ పేరును మార్చుకోవాలని ఆదేశించింది. గతంలో కేసీఆర్ ఉపయోగించిన టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత వాడటంపై 700 మందికి పైగా అభ్యంతరాలు ఈసీకి పంపించారు. దీంతో 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. అలా చేయకుంటే పార్టీ దరఖాస్తును మూసేస్తామని హెచ్చరించింది. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అనే పార్టీ పేరును మార్చుకోవాలని ఆదేశించింది. గతంలో కేసీఆర్ ఉపయోగించిన టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత వాడటంపై 700 మందికి పైగా అభ్యంతరాలు ఈసీకి పంపించారు. దీంతో 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లను ప్రతిపాదించాలని సూచించింది ఈసీ. అలా చేయకుంటే పార్టీ దరఖాస్తును మూసేస్తామని కూడా హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, ఆల్రెడీ ఈసీఏ ఓకే చెప్పి ఇప్పుడు మళ్ళీ మార్చుకోమంటం వెనుక ఉన్న కారణాలేంటి? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈసీ మొదటగా ఓకే చెప్పినప్పటికీ వాస్తవానికి దీని పూర్వపరాలకు వెళ్తే జనవరి 2026 పార్టీ పేర్ల ప్రతిపాదన చేశారు కవిత నుంచి. 5 పేర్లు కవిత సూచించింది. ఏదైనా రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటే ఈసీకి వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి, కొన్ని పేర్లు సూచించాలి. సో ఆ నేపథ్యంలో ఈసీకి 5 ప్రత్యామ్నాయ పేర్లను వీళ్ళు సమర్పించారు. అందులో 5లో మనం ఒకసారి 5 పేర్లు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి. ఇందులో 5లో 3వ నంబర్ తెలంగాణ రక్షణ సేన అనే ఆ పేరుకు ఈసీ ఆమోదం తెలిపింది మొదటగా. సో దీంతో బహిరంగ సభలో కవిత పెట్టిన బహిరంగ సభలో ఎలాగూ ఒక పేరు ఈసీ ఇచ్చారు కాబట్టి ఆమె బహిరంగ ప్రకటన మేడ్చల్ సభలో కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. ఆల్రెడీ టిఆర్ఎస్ దాన్నే మనం చూస్తే షార్ట్ లో టిఆర్ఎస్ అని నామకరణ చేశారు. అయితే ఈ పెట్టిన తర్వాత అభ్యంతరాలు ఏప్రిల్ 28-30 మధ్యలో ఈసీపీ ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీపై ఏదైనా పెట్టాలనుకుంటే మళ్ళీ పేపర్లో కానీ కొన్ని రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పేపర్లో వాటిలో ప్రకటన చేయాలి, అలా అభ్యంతరాలు. సో వీళ్ళు దానికి కూడా ఇచ్చారు ఈసీకి రూల్స్ ప్రకారం. సో ఆ టైంలో ఈసీకి దాదాపు 700 అభ్యంతరాలు వెళ్ళాయి. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర కొన్ని మహారాష్ట్ర నుంచి కూడా, అంటే ఈ టిఆర్ఎస్ అనే పేరు పెట్టకూడదని 700 అభ్యంతరాలు ఈసీకి వెళ్ళాయి, ఫిర్యాదులు వెళ్ళాయి. దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్, ఇప్పుడు ఏదైతే కేసీఆర్ నేతృత్వంలో ఉన్న ఒకప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. సో ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈసీకి
ఏదైతే 700లో అదొకటి ప్రధానమైనది వీళ్ళు అభ్యంతరం తెలిపారు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ భాగోద్వతో తెలంగాణ ఉద్యమంతో ఆ పేరు ముడిపడింది. ప్రజలందరికీ తెలుసు, గ్రామ గ్రామాన ఇంటింటికి టిఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టిఆర్ఎస్. సో మేము జాతీయ పార్టీగా వెళ్ళడానికి ఉద్దేశించాం కాబట్టి దాన్ని బీఆర్ఎస్ గా మేము మార్చుకున్నాం. కాబట్టి ఈ టిఆర్ఎస్ ను ఎవరికి కేటాయించద్దు, ముఖ్యంగా కవితకు కూడా కేటాయించద్దు అని 700 అభ్యంతరాలలో బీఆర్ఎస్ కూడా ఒక అభ్యంతరంగా వాళ్ళు ఈసీకి లెటర్ రాయడం జరిగింది. సో వారితో పాటు ఇంకా కొంతమంది మహారాష్ట్ర చెందిన చెప్పిన కదా, మహారాష్ట్ర చెందిన దయానంద్ మహాదేవ్ అంటూ కూడా అతను కూడా ఈ పార్టీ టిఆర్ఎస్ ఇవ్వద్దు కవితకు అని చేశాడు. బాలలింగం అనే వీళ్ళు తుపాకుల బాలలింగం అని ఇట్లా 700 ఫిర్యాదులు అంటే 700 అభ్యంతరాలు. సో అభ్యంతరాలను నిశితంగా పరిశీలించిన ఈసీ ఇప్పుడు కవిత పార్టీకి ఒక విధంగా షాక్ ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. మనకు నామకరణం చేసిన దాని మీద 700 అభ్యంతరాలు వచ్చాయి. కాబట్టి మరొక 3 ఆల్టర్నేట్ నేమ్స్ ఇవ్వమని ఈ యొక్క ఈసీ కవితకు లేఖ రాసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలిసింది. దీన్ని 15 రోజులు గడువు వీళ్ళు ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. 15 రోజులలో మీరు మరొక 3 పార్టీల పేర్లను సూచిస్తే దాంట్లో ఒక పేరు ఇస్తామని చెప్పారు. సో దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ కు ఒక విధంగా చెప్పాలంటే షాక్ అని చెప్పొచ్చు. రైట్ రాజశేఖర్, అంటే ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ 3 ఎందుకు పంపించాలంటే ఆల్రెడీ 5 ఇచ్చినప్పుడు అందులో ఒకటి ఈసీ సెలెక్ట్ చేసింది. ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి కదా, 4లో ఒకటి పెట్టుకోమని సజెస్ట్ చేయొచ్చు. మళ్ళీ 3 ఎందుకు ఇవ్వాలి? అండ్ అది పక్కన పెడితే ఇప్పుడు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ యూజ్ చేయట్లేదు. సో యూజ్ చేయని దాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా ఆల్రెడీ. ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు? అంటే ఈ అభ్యంతరాలు కూడా బీఆర్ఎస్ కావాలని చేస్తుందని అనుకోవచ్చా? ఎస్, బీఆర్ఎస్ కు పొలిటికల్ మైలేజ్ అవసరం. ఆ టిఆర్ఎస్ అనే బ్రాండ్ 14 సంవత్సరాలు టిఆర్ఎస్ అనే బ్రాండ్ ప్రతి గ్రామానికి వెళ్ళింది. వాస్తవంగా అధికారం కోల్పోయిన తర్వాత, ఎందుకంటే టిఆర్ఎస్ అనే పేరు తీసేసి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో వెళ్ళాలని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం కోల్పోవడానికి కారణం పార్టీ పేరు మార్చడం కూడా ఒక కారణం అని కొంతమంది అభిప్రాయపడ్డారు అప్పుడు. కానీ అప్పుడు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని దాన్ని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా కేసీఆర్ ఎవరి మాట లెక్క చేయలేదు. చాలా మంది ప్రకాష్ లాంటి కానీ ఇంకా మిగతా కొంతమంది నిపుణులు చెప్తా ఉంటారు అప్పుడు ఏం జరిగింది అనేది, రాజకీయ నిపుణులు. సో దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. అయితే దాని వల్లనే ఒక 10% ఓటింగ్, 10 to 20% ఓటింగ్ మిస్ అయింది అనేది చాలా మంది రాజకీయ నిపుణుల అభిప్రాయం. పార్టీలో కూడా కొంత కేసీఆర్ కు కొంతమంది చెప్పినా అప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో వీళ్ళు పార్టీలో మేధోమదనం చేసుకున్నారు. కొంత వీళ్ళు రియలైజ్ అయినట్టు తెలిసింది. సో మనం పార్టీ పేరును మార్చడం, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చడం అనేది ఒక నిజంగా ప్రజల్లోకి వెళ్ళలేదు. అది ముఖ్యంగా చదువుకోని వాళ్ళు కూడా టిఆర్ఎస్ అంటే తెలుసు కానీ బీఆర్ఎస్ అనేది చాలా మంది తెలియదు. సో అలాంటి నేపథ్యంలో మనం పొరపాటు చేశామనే ఒక భావన అయితే బీఆర్ఎస్ పార్టీలో అంటే కేసీఆర్ తన యొక్క టీంలో వచ్చిందని ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. సో ఈ నేపథ్యంలో కవిత పార్టీ పెట్టడం అంటే ఇంకో చర్చ కూడా కొనసాగింది. సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ పెట్టాలని చాలా మంది కేసీఆర్ కు సూచించారు. ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో చాలా మంది మనం బీఆర్ఎస్ కు పేరు మార్చడం వల్ల మనం ఓడిపోయాం, ఈ పేరు అంత బాగలేదు, టిఆర్ఎస్ అనేది చాలా ప్రజల్లోకి వెళ్ళింది, మనం ఏమైనా పేరు మార్చుకుంటే బాగుండని కొన్ని సూచనలు వచ్చాయి. కొన్ని అక్కడక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా కొన్ని ఇండైరెక్ట్ లో ఒప్పుకున్నారు కేటీఆర్ గాని వాళ్ళు కానీ. సో కానీ పేరు మారుస్తామని అఫీషియల్ గా చెప్పలేదు, కానీ ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలిసింది. కానీ ప్రజలు దీన్ని ఎలా చూస్తారు? రాజకీయ పార్టీలు విమర్శిస్తారు ఏమో, ఒకసారి పేరు పెట్టిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ పోవడము అది సాధ్యమేనా, అవసరమా అన్న ఆలోచన జరుగుతుంది. సో జనరల్ ఎలక్షన్ లోపు మనం ఏదన్నా ప్లాన్ చేద్దామని సార్ ఈ లోపు కవిత రంగంలోకి దిగింది, కవిత పార్టీ పెట్టింది. ఆ కవిత 5 పేర్లలో ఒక పేరు ఈసీ ఇచ్చింది. తన పొరపాటేం కాదు, యాక్చువల్లీ వాళ్ళు పెట్టాలనుకున్న పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి టీపీజే ఏదని వాళ్ళు అనుకున్నారు అఫీషియల్ గా. ఎందుకంటే తను జాగృతి అధ్యక్షురాలు కాబట్టి జాగృతి కార్యక్రమాలు అనేకం చేసింది. ఆమె కూడా జాగృతి అంటే కవిత అనే పేరుంది. వాళ్ళు అనుకున్నారు జాగృతి వస్తాను, కానీ సడన్ గా ఈసీ ఈ టిఆర్ఎస్ అనే పేరు ఇవ్వడంతో
వీళ్ళు కూడా సరే హ్యాపీగా అయిపోయి టీఆర్ఎస్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా మీరు అన్నట్టుగా ఇంకో 4 పేర్లు ఉన్నాయి. ఈ 4 పేర్లలో ఇవ్వచ్చు, ఎందుకంటే లేటెస్ట్ మళ్ళీ తీసుకోవాలి కదా. ఒకవేళ ఇస్తే ఆ 4 ఇవ్వచ్చు, ఆ 4లో 3 ఇవ్వచ్చు, లేదా కొత్త పేర్లు ఇవ్వచ్చు. అది కవిత పార్టీ ఇష్టం కాబట్టి ఆ 4 3 ఇవ్వచ్చు, లేదా ఆ 3 ఇంకేదన్నా పేర్లు మార్చుకొని అంటే మళ్ళీ కొత్తగా ఇవ్వాలి కాబట్టి. సో అది కవిత ఆ పార్టీ ఇష్టం కాబట్టి ఈసీకి అయితే ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం 3 పేర్లు ఇవ్వండి. ఆ 3 పేర్లలో మీరు అన్నట్టుగా 4 3 ఇవ్వచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. టిఆర్ఎస్ అనే పేరు మాత్రం ఇవ్వకుండా మిగతా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 5 పేర్లలో ఒక పేరు ఆల్రెడీ ఇది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజాశక్తి, సో టిపిఎస్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర జాగృతి టిఆర్జే, అది యాక్చువల్లీ వాళ్ళు అనుకున్నారు అది మొదటగా, అది ఇవ్వచ్చు. తెలంగాణ ప్రజా జాగృతి ఇవ్వచ్చు, తెలంగాణ జాగృతి ఇవ్వచ్చు. ఈ 4 వాళ్ళు ఏది ఇచ్చినా కూడా ఈసీ మళ్ళీ దాని మీద కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. పేపర్లో అఫీషియల్ గా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని కొంత పబ్లిక్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇదే పార్టీ పేరు మీద ఎవరైనా రిజిస్టర్ చేసుకోవడమో, లేకపోతే లోకల్ గా ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీ చేయడమో, ఇవన్నీ కొన్ని ఉంటాయి ఈసీకి తెలియకుండా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత మరి ఎలా స్పందిస్తారు, ఇంకా అధికారికంగా ఆమెకు ఈసీ నుంచి లెటర్ వచ్చిందా లేదా, ఇవాళ వస్తుందని అంటున్నారు. సో దీని మీద ఈ రోజు కానీ రేపు కానీ స్పందించవచ్చు. మరి టిఆర్ఎస్ కాకుండా మళ్ళీ ఏదైనా పేరు పెడతారా, లేదా ఆల్రెడీ మేము వర్క్ చేసుకుంటున్నాం మీరే మాకు ఇచ్చారు అని మళ్ళీ ఈసీకి ఏమైనా చెప్తారా, లేదా కోర్టుకి వెళ్తారా, వీటి మీద లీగల్ ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.